ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విశాఖలో 1,00,000 కోట్లతో రిలయన్స్ బుల్టన్లో ఇప్పుడు చిన్న విరామం తీసుకున్నారు. వెల్కమ్ బ్యాక్. ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమయ్యారు. మెట్రో 2వ దశ, అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్టులతో పాటు వివిధ అంశాలపై కేంద్ర మంత్రితో చర్చలు. వరంగల్ రైతు సంగ్రామ సభలో కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ నిప్పులు చెరిగారు. రైతులను మోసం చేశారంటూ మండిపడ్డారు. అన్నదాతలను నిలువునా ముంచిన కాంగ్రెస్ సర్కార్ దగా మేళాలు పెడుతోందని కేటీఆర్ మండిపడ్డారు. సభకు భారీగా పార్టీ శ్రేణులు తరలిరాగా 4 తీర్మానాలు చేశారు. ఆత్మహత్య చేసుకున్న 1000 మంది రైతు కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. సంపూర్ణంగా రుణమాఫీ, రైతు బంధు అమలు చేయాలన్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా పంటలు కొనుగోలు చేయాలని, రైతు బీమాను పునరుద్ధరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ కు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. దొంగల బ్యాచ్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. పాస్పోర్ట్ స్కామ్ నుంచి భూముల కుంభకోణం వరకు కేటీఆర్ కుటుంబమే ఉందని ఆరోపించారు. కేటీఆర్ కు కాంగ్రెస్ రాహుల్ ను విమర్శించే స్థాయి లేదన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. కేటీఆర్ మాటలు, మానసిక స్థితి చూస్తూ ఉంటే తమకు అనుమానం కలుగుతోందన్నారు. ఉప్పల్ స్టేడియంలో ఇవాళ రాత్రి 7:30కు హైదరాబాద్ పంజాబ్ తలపడున్నాయి. SRH ప్లే ఆఫ్ ఎంట్రీకి ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఇవాళ మ్యాచ్ గెలిస్తే పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్ కి SRH చేరుతుంది. ఈ సీజన్ లో మొదటిగా పంజాబ్ తో ఆడిన మ్యాచ్ లో SRH ఓడింది. ఇవాళ ఎలాగైనా పంజాబ్ పై గెలవాలని కసి మీద ఉంది. మ్యాచ్ నేపథ్యంలో అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు అందించనున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ లైవ్ లో అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, అక్కడ కోలాహలం ఎలా ఉంది స్టేడియం దగ్గర? ఇవాళ ఎవరు హాట్ ఫేవరెట్ కబర్లో దిగిపోతున్నారు? బులెటిన్లో మరో విరామం తీసుకుందాం. తిరుమలలో ఈ వేసవి సెలవుల్లో సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఇందులో భాగంగా జూలై 15వ తేదీ వరకు ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. టీటీడీ చైర్మన్ అధ్యక్షతన టీటీడీ బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 82 వైసీపీ నేత పేర్ని నానిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి కొల్లు రవీంద్ర. హౌసింగ్ అధికారులపై పేర్ని నాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పేర్ని నాని బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అవినీతి ఉంటే విచారణ చేయమని అడగాలి గాని అధికారులను బెదిరిస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మచిలీపట్నం మార్కెట్ యార్డ్లోని స్టీల్ ను అధికారులు తరలించారని చెప్పారు. పాదిరేడులో టీటీడీ ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాల అభివృద్ధికి బోర్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాలతో కమిటీని నియమించనున్నారు. గోగర్భన్ డ్యాం నుంచి ఫిల్టర్ హౌస్ వరకు 6 కోట్ల రూపాయలతో పైప్ లైన్ల నిర్మాణం. లక్షటిపేటలో అకాల వర్షాలకు గోడ కూలి మృతి చెందిన రైతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో చేపట్టారు. తూర్పు మధ్య పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలో మార్పుల నేపథ్యంలో ఎల్నినో ప్రారంభమైందని ఇన్కాయిస్ ప్రకటించింది. ఏడాది ఏప్రిల్ వరకు తటస్థ పరిస్థితులు ఉండగా తాజాగా ఎల్నినో మారిందని